వెల్కమ్ టు ఏపీ వ్లాగ్స్. అశోక్ ఫ్రమ్ పల్నాడు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఫస్ట్ వీడియో కోసం కోర్ట్ సినిమా రివ్యూని కంటెంట్ గా తీసుకోవాలి అని నేను అస్సలు అనుకోలేదు. కానీ ఈ రోజు మూవీ చూశాను. ఇలాంటి మూవీ రివ్యూని ప్రెజెంట్ చేయడం చాలా మంచిదనిపించింది. అందుకే ఇమీడియట్ గా వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో తప్పకుండా ఈ రివ్యూని కంప్లీట్ గా చూడండి గైస్. కోర్ట్ మూవీ ఓపెనింగ్ సీనే కోర్టులో మొదలవుతుంది. స్టార్టింగ్ సీన్లోనే 19 సంవత్సరాల మన యంగ్ హీరోని కోర్టు దోషిగా నిర్ధారిస్తూ ఫైనల్ జడ్జిమెంట్ ని నెక్స్ట్ మండేకి వాయిదా వేస్తుంది. అంటే సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాల నుండే ఆడియన్స్ లో అసలేం జరిగిందో తెలుసుకోవాలనే ఒక ఎగ్జైట్మెంట్ ని చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు డైరెక్టర్ గారు. ఇక అక్కడి నుంచి ఈ కేసు 3 సంవత్సరాల నుంచి ఒక పెద్ద సీనియర్ అడ్వకేట్ దగ్గర అసిస్టెంట్ గా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటూ నాకంటూ ఒక కేసు ఎప్పుడు వస్తుందా, నేను కూడా సొంతంగా వాదించి ఒక మంచి అడ్వకేట్ గా నిరూపించుకోవాలి అని తాపత్రయపడే మన హీరో సూర్యతేజ, అదేనండి మన ప్రియదర్శి గారు, ఆయన దగ్గరికి ఈ కేసు వెళ్తుంది. మరోవైపు పరువు 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 కోసం ప్రాకులాడే ఒక ఫ్యామిలీ పెద్దగా శివాజీ గారి క్యారెక్టర్ ఈ సినిమాకి చాలా మంచి ప్లస్ అయిందండి. సో మొత్తం మీద తెలిసి తెలియని యవ్వన ప్రాయంలో ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి కుటుంబ పెద్ద శివాజీ గారు తనకున్న డబ్బులు పలుకుబడిని ఉపయోగించి ఆ అమ్మాయి మేజర్ అవ్వలేదు అనే అంశాన్ని టెక్నికల్ గా వాడుకొని ఫోక్సో చట్టంతో సహా అనేక ఇతర సెక్షన్స్ ని ఈ అబ్బాయి మీద బనాయించి అతన్ని జైల్లో వేయించడం, అతని లాయర్ కోర్టులో తప్పుడు సాక్ష్యాలతో దాన్ని ప్రూవ్ చేయడం, కోర్టు కూడా ఆ అబ్బాయి దోషి అని నమ్మడం, ఈ విషయం మొత్తం హీరో ప్రియదర్శి దగ్గరికి వెళ్లడం, మధ్య మధ్యలో ఈ ఇద్దరు అమాయకుల లవ్ స్టోరీ, ఇవన్నీ కలిసి సినిమాని చాలా స్మూత్ గా ముందుకు తీసుకెళ్తాయి. ఎప్పుడైతే హీరో ప్రియదర్శి గారు ఈ కేసుని నేను టేకప్ చేస్తాను అని ముందుకొస్తాడో ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఆడియన్స్ లో ఆ ఎక్సైట్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు డైరెక్టర్ గారు. ఇక సెకండ్ హాఫ్ లో మన హీరో ఒక్కొక్క విషయాన్ని ప్రస్తావిస్తూ టెక్నికల్ గా వాళ్లు పెట్టిన ప్రతి సెక్షన్ కూడా అది పూర్తిగా తప్పుడు కేసు అని ప్రూవ్ చేయడం, అక్కడి నుంచి మన యంగ్ హీరోని కోర్టు నిర్దోషిగా ప్రకటించి విడుదల చేయడం, ఇలా మూవీ మొత్తం కూడా బోర్ అనేది లేకుండా చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. అలాగే బీజిఎం కూడా ఈ మూవీకి ఎంతవరకు అవసరమో అంతవరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా చక్కగా ఇచ్చారని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ మూవీని మనం ఎలా అర్థం చేసుకోవచ్చంటే, దీన్ని ఫోక్సో చట్టానికి సంబంధించి ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేసే ఒక మంచి మెసేజ్ గా దీన్ని మనం చూడొచ్చు. గుర్తుంచుకోండి, ముఖ్యంగా 16 నుండి 19 సంవత్సరాల వయసు పిల్లలకి ఇదొక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ గా కూడా ఈ మూవీని మనం చూపించొచ్చు. మరీ ముఖ్యంగా ఈ ఆడపిల్లలు, ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈ 15-16 సంవత్సరాల అమ్మాయిలు ఈ రోజు మనకున్న ఆహారపు అలవాట్లను బట్టి వాళ్ళు చూడ్డానికి మేజర్స్ లాగే కనిపిస్తారు. అందుకే అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా బొక్క పడేది ఆకుకే, ముళ్ళుకి ఏమీ కాదు. ఇక్కడ ఈ సినిమాలో కూడా ఎగ్జాక్ట్ గా ఇదే పాయింట్ ని చూపించారు. సినిమా మొత్తం కూడా చాలా న్యాచురల్ గా ఉంది. మన వీధిలోనో మన ఊళ్ళోనో జరిగిన ఒక మామూలు స్టోరీ లాగే ఉంది. చాలా బాగుంది. చాలా మంచి మెసేజ్ ఉంది. లవ్, ఎమోషన్స్, అలాగే పిల్లలు దూరం అయితే తల్లిదండ్రులు పడే ఆ నరక యాతన, ఆడపిల్లల కుటుంబాల్లో తెలిసి తెలియక ఇలాగా ఇరుక్కుంటే కోర్టుకు రావాలంటే వాళ్లు పడే బాధలు, ఇంకా చాలా మంచి మనసుని టచ్ చేసే ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సో తప్పకుండా వెళ్ళి చూడండి. ఈ సినిమా చూడటం వల్ల మీరు మీ టికెట్ డబ్బుల్ని ఏమాత్రం నష్టపోరు. నిజంగా ఆడియో ఫంక్షన్ లో నానిగారు చెప్పినట్టే సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చాలా చాలా బాగుంది. ఈ విషయంలో మనం నానిగారిని కూడా ప్రత్యేకంగా మెచ్చుకోవాలి, అభినందించాలి. ఎందుకంటే ఏదో డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టేసేసి ఏదో ఒక సినిమా తీసేసి లాభాలు తీసుకుందాం అని కాకుండా ఇలాగా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ని యూత్ కి ఇచ్చినటువంటి నానిగారు కూడా, అంటే యూత్ పట్ల ఆయనకున్నటువంటి ఆ కన్సర్న్ చాలా బాగా చూపించారు. చాలా బాగుంది. మన టికెట్ డబ్బులు ఎక్కడా వేస్ట్ కావు. సో ఓకేనా, నా రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.